మార్కెట్లో దొరికేది లైజాల్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాసన పోస్తుంది అని చెప్పి ఇది కొంటారు. అయితే ఇది ఒక బట్టలకు వేసుకునేది బ్లూ అనుకుందాం. సరే, ఒక మురికి, ఒక బండల మీద ఒక మురికి. ఆ మురికిని ఈ లైజాల్ క్లీన్ చేస్తుందా, ఇది క్లీన్ చేస్తుందా? ఇప్పుడు అట్లానే చూపిస్తాను. ఇది ఎట్లా క్లీన్ చేస్తుందో, ఇది ఎట్లా క్లీన్ చేస్తుందో చూపిస్తా. ఇప్పుడు స్పూన్ దేబమ్మా ఒకసారి. అన్న ఇదిగో ఇది పెట్టి తిప్పు. ఒకసారి చూడండి, ఇది బ్లూ అయిపోయింది. ఓకేనా? ఇది కూడా బ్లూ అయిపోయింది. ఇప్పుడు చాలా క్లీన్ చేసి లైజాల్ వేస్తాను. తెల్లగా వాడుతున్నాను మా. ఇదిగో హాఫ్ మూత లేదా కొద్దిగా వేద్దాం. అంటే బకెట్కి ఎంత వేస్తారు మీరు? మూత వేస్తావా? సరే, నేను గ్లాస్ నీళ్ళల్లోనే హాఫ్ మూత వేస్తాను. ఇదిగో, ఓకేనా? ఇది క్లీన్ చేయాలి. కింద లాల్ పెట్టుకున్నది ఇంకా లేదు, ఎట్లా పెట్టాలి? అడ్డం వీడియో కథ ఆడవుతుందిలే, పర్లేదు, చేద్దాం. కొంచెం ఆడండి అన్న, ఏమైంది? ఇప్పుడు ఇది లైజాల్, ఓకేనా? ఇప్పుడు ఇది వెస్టేజ్ది. వెస్టేజ్లో నేను ఎంత వేస్తున్నాను ఒక్కసారి చూడండి. ఎంత వేస్తున్నాను? లేదు, ఇంకొంచెం మీకు డౌట్ కోసం, నాది ఎక్కువ వేసావు కదా, మాది ఎందుకు వేయవు, మీది ఎందుకు వేయవు అని అంటారు. సరే, ఇంకొంచెం వేసాం. ఇది క్లీన్ చేయాలి. స్మెల్ చూడండి, పట్టుకోవచ్చు. ఇది స్మెల్ చూడండి, మా చూడండి స్మెల్ చూడు. ఇది మూతలో పట్టుకోవచ్చు, మూతలో స్మెల్ చూడు. ఈ అమ్మాయికి చూడమ్మా ఒకసారి ఎట్లా ఉంది. ఇప్పుడు ఈ లైజాల్ బాగా క్లీన్ చేయాలి. ఇది ఆ బ్లూని తీసేయాలి, అసలు ఇంకేం ఉంచకూడదు, అవునా? ఇప్పుడు వెస్టేజ్లో దాన్ని కూడా, ఈ బ్లూని వెస్టేజ్లోది కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఏది క్లీన్ చేస్తుంది అనేది ఇప్పుడు చూడు. బండల మీద మురికి అనేది ఏది క్లీన్ చేస్తుందో చూడండి ఒకసారి. మరి అదే చెబుతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక 2 నిమిషాలు. ఇది నువ్వు మాత్రం నాకేం భయం ఉండదు. దీని సంగతి నేను చెప్పేది తగ్గుతాయి అని చెప్పినా ఇవాళ తగ్గుతాయి. బోన్స్ అన్ని అరిగిపోయినా వాటి గుజ్జు రావాలంటే టాబ్లెట్లు పని చేయలేకపోతాను. అరుగుదల ఎట్లా ఉంది? అరుగుదల బాగా ఉండా. అసలు ముందు ఈ నొప్పులు పడుతుంది ఎక్కువ. చూడండి, ఏది క్లీన్ చేస్తుందమ్మా? ఇదే చేస్తుందా? మరి ఏది వాడచ్చు? అదే వాడాలి. కానీ నేను వాడిన కాదు అందుకొని అడుగుతాను. నేను చేయను అయ్యి. నేను అది కాదు పెద్దమ్మ చెప్పేది. ఇప్పుడు ఇది వాడొచ్చా, ఇది వాడొచ్చా? ఇదే వాడని అంటున్నా. నేను తెచ్చుకోం కాబట్టి నేను చెబుతాను. మరి అంతే, మీకు తెలియదు, ఎవరికి తెలియదు, అర్థమవుతుంది కదా. ఇది తెల్లకుండా నీళ్ళు అట్లా నేను ఇంకోసారి కలిదిప్పుదాం. లైజాల్ చేయాలి మరి క్లీన్. లైజాల్ చేయదు. ఇప్పుడు వెస్టేజ్ కూర్చోబెడితే
ఏది మరి లేజర్ మా మురికిని బాగా క్లీన్ చేయాలి కదా. యాడ్ చేస్తుంది. ఏది సరే ఇంకొంచెం వేద్దాం లోపల పని దాంట్లోనే. యాడ్ పని చేసేది. ఇది చూడు అసలు మురుగు నీళ్ళు కొట్టి తెల్లంగా వచ్చినాయి. వేస్ట్ అనే కాదు నేను చూపించాలమ్మా, మనం చూపించడానికే మనం ఉంది, తెలియాలంకా. సరే దీనిలో కూడా ఇంకొంచెం వేస్తాం చూడు. అది కూడా పని తెలిసేదేనా? మరి అదే చూపించేది గొడ్లకు కూడా ఇదేనా ఆల్మోస్ట్ గుడ్డలు తెచ్చుకొని రాత్రి తెస్తారు. గుడ్డు డబ్బా తెస్తుంది. నీటిలో ఉన్న లేటర్స్ నేను చూస్తాను. ఒకసారి చూడండి మళ్ళీ లిక్విడ్ లేదు, లిక్విడ్ లేదు. ఏంటి ఉతుకుతుంటారు. నేను అయింది అని ఇచ్చినది. ఈ ప్రోడక్ట్ ఎంత పడుతుందా? 190 డబ్బా అమ్మా ఇదిగో చూడండి ఒకసారి. ఇప్పుడు ఏది క్లారిటీగా ఉంది. అవి ఇదే ఆ? ఇదే ఆ, అలాంటప్పుడు ఇది చేయితో పట్టుకోవచ్చు, అది చేయితో పట్టుకోగలుగుతామా? చండాలం కూడా కెమికల్, అది చాలా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ చూసారా క్లీన్ అయిపోయిందా? ఏమన్నా కొంచెమైనా బ్లూ ఉందా? లేదు. ఏమా మురికి చూపి. ఇప్పుడు ఇదేది ఇది చేయాలి మరి. ఇప్పుడు సూపర్ ఉంటుంది లైజాల్. నల్లగా వచ్చి లైజాల్ కూడా ఇప్పుడు ఆ లైజాల్ని బయటికి తీస్తా చూడు. మా ప్రోడక్ట్ లైజాల్ని బయటికి తీస్తుంది. ఆ లైజాల్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ని బయటికి తీసుకొస్తుంది. లైజాల్ భవిష్యత్తు బయటపడింది ఇప్పుడు.